పారిజాతం అయితే దాసుని, "నువ్వసలు ఇలా రా, నీకు ఈ విషయం నీకెలా తెలుసు? ఇదంతా నీకెలా తెలుసు?" అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి, "నాకు మొత్తం తెలుసమ్మా. నాకు దేవుడికి ఎవరు ఏమి చెప్పక్కర్లేదు. నేను ఒక కంట కనిపెడతానే ఉంటాను. నాకు ఈ విషయాలన్నీ తెలుసు" అనైతే దాసు చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. "ఏంటి వీడికి నిజంగా నిజం తెలుసా?" అనంటే, "ఏంటి నీకు నిజంగా తెలుసా? నువ్వదంతా చూసావా? అక్కడే ఉన్నావా ఏంటి?" అంటే, "అవును. నేను అక్కడే ఉన్నాను. వాడు పిల్లల్ని మార్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కిటికీలో నుంచి బొట్లో నుంచి దశరథ అన్నయ్య పాపని కిందకి దించడం, ఆ పాపని నువ్వు చంపేయి అనడం అన్నీ నేను చూశాను. నేను విన్నాను" అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది. "ఏంట్రా, నీకు నిజంగా తెలుసా? ఇదంతా తెలిసే చూసావా?" అనంటే, "అవునమ్మా. నాకు మొత్తం తెలుసు. నేను మొత్తం విన్నాను, చూశాను" అనైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పారిజాతం. "ఏంటి, నీకు నిజంగా నిజం తెలుసా?" అననైతే షాక్ అవుతూ ఉంటుంది. "నాకు మొత్తం తెలుసు. నేను మొత్తం చూశాను. ఆడు మార్చడం, బుట్టలో నుంచి దశరథ అనే బిడ్డని మార్చడం, ఆ తర్వాత ఆ బిడ్డని నువ్వు ఏసేయ్ అని అనడం, అవన్నీ నేను అక్కడుండే విన్నాను. తర్వాత నీకు చెప్పడానికి ట్రై చేశాను కానీ అవ్వలేదు. కానీ ఈసారి నా బిడ్డని నేను తీసుకెళ్ళడానికే వచ్చాను. నువ్వు నా బిడ్డలా పెంచలేదు. నీకు నచ్చినట్లుగా పెంచావు. తన పెంపకాన్ని చూసి నాకు చాలా చిరాకుగా ఉంది. అందుకే నా బిడ్డని ఎప్పుడైనా మార్చుకుంటాను. నా బిడ్డని నాకు ఇచ్చేయి" అని జ్యోత్స్న గురించైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి పారిజాతం అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. దాసు ఆడిన మాటలన్నీ బిక్కి చచ్చిపోతుంది పారిజాతం.